ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలుపునున్నారు అనే సమాచారాన్ని రూఢీ చేసుకున్న నాటి ఈనాడు పత్రిక జెండా పీకేద్దాం అనే హెడ్డింగ్తో కాంగ్రెస్లో విలీనం చేద్దాం, అరవింద్తో అర్ధరాత్రి వరకు భేటీ చర్చల్లో భూమా దంపతులు వేదవ్యాస్ అని నాడు ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది. దానికి నాడు చిరంజీవి ఈ విధంగా స్పందించారు. మా జెండాను ఎవరూ పీకలేరు, మా గొంతు ఎందుకు నులిమేస్తారు, మేం ఏం నేరం చేశాం, మేం చేసిన ద్రోహం ఏంటి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అంతేనా, ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి మాపై కక్షగట్టాయి, అక్షరాన్ని మారణాయుధం చేస్తున్నారు, ఆ పత్రికలు కొమ్ము కాసే పార్టీ కోసమే ఇదంతా అంటూ వీర లెవెల్లో రెచ్చిపోయారు. చివరకు ఏం చేశారో మీకు తెలియంది కాదు. నమ్మిన అభిమానులను, తటస్థులను, ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చిన వారిని, సొంత వారిని, తన సామాజిక వర్గం వారిని అందరినీ నమ్మించి నట్టేట ముంచి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర సహాయ మంత్రి హోదాతో సంతృప్తి చెందారు.